హే గాయ్స్, వెల్కమ్ టు మై డైరీస్. ఈ వీడియోలో మేము బొబ్బరపప్పు గారెలు చేస్తున్నాం. సో అందుకోసం బొబ్బరపప్పు అలానే కొంచెం శనగపప్పు కూడా నానబెట్టాలి. కొంచెం ఫస్ట్ వాష్ చేసుకున్నాక నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత పప్పు కడుక్కోవాలి. తర్వాత గ్రైండర్లో వేసుకోవాలి. ఇందులో ఏంటంటే మనం తీసుకున్న క్వాంటిటీ ఎగ్జాంపుల్ కేజీ అయితే హాఫ్ కేజీ రుబ్బుకోవాలి. మిగిలిన పప్పు ఉంటుంది కదా, అలానే వేసేయాలన్నమాట. ఏంటంటే క్రిస్పీగా ఉంటుంది. అలానే ఫ్రెష్గా దంచుకొని అల్లం వేసుకోవాలి. ఇందులో ఆనియన్స్, చిల్లీస్, కొరియాండర్ కూడా కట్ చేసేసుకోవాలి. జీరా కూడా వేసుకోవాలి. అలానే ఇందులో మేము తొక్క మొత్తం కడగలేదు పప్పుకి. సో అలా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. సో కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్, కొరియాండర్ వేసేసుకోవాలి. చిల్లీస్ మేము కొంచెం ఎక్కువ వేసుకున్నాం, కొంచెం స్పైసీగా తినాలనిపించింది, అందుకని కొంచెం ఎక్కువగా కట్ చేసుకొని వేసుకున్నాము. ఆనియన్స్ మరీ చిన్నగా అయితే ఆ టేస్ట్ తెలీదు. సో కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది. అలానే ఎంత తీసుకున్నామో పిండికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. బాగా మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి. మాకు సోలార్ ఉంది. సో మేము అన్నీ కూడా ఎలక్ట్రిక్ స్టవ్ మీదే చేస్తున్నాం. మా దగ్గర ఇండక్షన్ స్టవ్ ఉంది. సో దాని మీద కూడా ఫాస్ట్గా అవుతుంది. మా ఇంట్లో మినపగారెల కంటే బొబ్బరి గారెలు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అవే టేస్టీగా ఉంటాయి అనేసి. సో బొబ్బరి గారెలు మేము మంత్లీ వన్స్ లేదా 2 monthsకి ఒకసారి ఖచ్చితంగా తింటాము. మనకి ఈవినింగ్ స్నాక్లో దొరికే ఈవినింగ్ బండి దగ్గర దొరుకుతాయి కదా, అవి కూడా బొబ్బరి గారెలే. మినపగారెలు అయితే మార్నింగ్ వేస్తారు బయట. అలానే స్టీల్ కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడవ్వాలి. చూడండి, కొంచెం ఆయిల్ వేసారు, ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు. సో పిండి అంతా బాగా కలుపుకున్నాక అవి చూడండి చూపిస్తున్నట్టుగా మొత్తం కలవాలి. సో టేస్ట్ కూడా ఒకసారి చూసుకొని మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో వేసుకోవచ్చు. గారెల్లా కానీ వడల్లా కానీ వేసుకోవచ్చు, మనకి ఎలా నచ్చితే అలాగా. ఇంకొకటి ఏంటంటే కొంచెం చిల్లీస్ తీసేసి పిండి పక్కకు తీశారు ఇషిక కోసమని. సో ఇషిక కారంగా తినదు కాబట్టి ఏమనుకోకుండా, ఇక్కడ వీడియో మా పిన్ని తీయమంటే ఇలా తీసింది, అక్కడ గారెలే కనిపించట్లేదు కదా. ఇషికకు సాఫ్ట్గా ఉండాలనేసి కొంచెం పిండి పక్కకు తీశారు, స్పైసీగా లేకుండా. అవి ఫస్ట్ ఇషికాకి వేసేసారు, తర్వాత మాకు వేసుకున్నాము. మేము బొబ్బరపప్పు గారెలే కాకుండా కార్న్తో కూడా వేస్తారు, కార్న్ వడలు. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈసారి నేను కార్న్తో కూడా రెసిపీ చూపిస్తాను. ఇవి మేము వేసుకున్న గారెలు, ఇవి మా కోసం. చూడటానికి చాలా బాగున్నాయి కదా, అంతే టేస్టీగా కూడా ఉన్నాయి.